ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయల వరకు ఉంది. గతంలో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించినప్పటికీ ఇంకా భారీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వాహనదారుల మతి పోగొట్టే ప్రకటన చేసింది. ఈ ప్రకటన వల్ల ఎంతో మందికి ఉపశమనం కలగనుంది. ఇంతకీ ఈ ప్రకటన ఏంటనేగా మీ అనుమానం? చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీపై పెట్రోల్, డీజిల్ అందించేందుకు సిద్ధమైంది. లీటర్ పెట్రోల్, డీజిల్ కేవలం 55 రూపాయలకే అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన చూసి వాహనదారులు ఎగిరి గంతేస్తారు. కానీ ఈ సబ్సిడీ అందరికీ అనుకుంటే పొరపాటే, కొందరికి మాత్రమే. మరి ఈ కొందరు ఎవరు? ఈ ప్రయోజనం కేవలం దివ్యాంగులకు మాత్రమే. వీళ్లకు తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ వస్తుంది. మరి ఇంత తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ పొందాలంటే ఏం చెయ్యాలో చూద్దాం. ఆయా జిల్లాల్లో దివ్యాంగులు రాయితీపై పెట్రోల్, డీజిల్ పొందొచ్చు. స్వయోపాధి పొందుతూ ఉన్నా, లేదంటే ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నా ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇందుకు సంబంధించి సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాయితీపై దివ్యాంగులు పెట్రోల్, డీజిల్ పొందాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 3 చక్రాల మోటరైజ్డ్ వాహనం కలిగిన దివ్యాంగులు ఈ ప్రయోజనం పొందవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలపై 50% రాయితీ లభిస్తుంది. ఈ సబ్సిడీ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాల్లో 26 లక్షలను కేటాయించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సర్కార్ ఈ రాయితీ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఈ రాయితీపై కూడా పరిమితి ఉంటుంది. 2HP వాహనమైతే నెలకు 15 లీటర్ల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన వాహనమైతే నెలకు 25 లీటర్ల వరకు రాయితీపై పొందేందుకు అవకాశం ఉంటుంది. మరి ఈ రాయితీ బెనిఫిట్ పొందాలంటే వారు వేసుకున్న పెట్రోల్, డీజిల్కు సంబంధించి బిల్లులు తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే సబ్సిడీ డబ్బులు సదరు దివ్యాంగుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తుంది ప్రభుత్వం. ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల వారు జిల్లాల్లోని వికలాంగుల సంక్షేమ కార్యాలయాన్ని సందర్శించి అదనపు సమాచారాన్ని తెలుసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.